వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు. హెచ్సీఏ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా దీనిపై విచారణ జరపాలని విజిలెన్స్ డీజీ కొత్తకోటకు ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రియాంక.
ఇది ఏదైతే క్రికెట్ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ విషయంలో సన్ రైజర్స్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య పాసుల విషయంలో విభేదాలు తలెత్తి అది తీవ్ర రూపానికి వచ్చిన తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఈ విషయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకునే స్థాయికి రావడం అనేది, అంటే ఆ పరిస్థితి ఏర్పడిందంటే ఈ వివాదం ఏ స్థాయికి చేరుకుందో అనేది మనకు స్పష్టమవుతా ఉంది. మొదటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పలు వివాదాల్లో ఇరుక్కుంటా వస్తుంది, పలు వివాదాలకు కేంద్ర బిందువు అవుతా ఉంది. గతంలో కార్యవర్గం ఎన్నికల విషయంలో న్యాయ వివాదాలు ఏర్పడడం మనం చూసాము. ఇరు వర్గాలుగా ఏర్పడి తమకు హక్కులున్నాయంటూ రెండు వర్గాలు వెళ్ళడము, ఆ తర్వాత ఆ హెచ్సిఏకు ఎన్నికల నిర్వహణకు కూడా చాలా జాప్యం ఏర్పడింది. ఆ ఎటకేలకు కోర్టు నిర్ణయంతో, కోర్టు ఆదేశంతో జరిగిన ఎన్నికల్లో లాస్ట్ టైం జరిగినటువంటి ఈ హెచ్సి ఎన్నికల్లో జగన్మోహన్ రావు గెలవడం జరిగింది అధ్యక్షుడిగా హెచ్సిఏకు. అప్పటి నుంచి ఆ తర్వాత నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ల విషయంలో, టికెట్ల విషయంలో పెద్ద గొడవ జరిగిన విషయం కూడా మనం మర్చిపోలేని విషయం. గతంలో తొక్కిసలాట కూడా జరిగింది టికెట్ల విషయంలో. జిమ్ఖానా గ్రౌండ్ వద్ద ఆ వివాదం కూడా చాలా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితి మనకు తెలిసిందే. ఏదేమైనప్పటికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా ఏదో ఒక విషయంలో వివాదానికి దారితీస్తూ క్రీడా స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అనేది మాత్రము విమర్శలు వస్తున్న పరిస్థితి. ఈసారి ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కూడా మరొకసారి ఇదే అంశం తెరపైకి రావడం అనేది క్రీడా అభిమానులను నిరాశపరుస్తున్న విషయం మనకు తెలుస్తా ఉంది. హైదరాబాద్ లో మేం ఆడొద్దు అనుకుంటే చెప్పాలి అంటూ సన్ రైజర్స్ ఏకంగా హెచ్సిఏకు లేఖ రాయడం వరకు వెళ్ళిందంటే ఇక్కడ బాక్స్ పాసుల విషయంలోనే ఎక్కువగా హెచ్సిఏ కోరుతున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ బాక్స్ పాసులు విషయంలో హెచ్సిఏకు సన్ రైజర్స్ అంటే టోర్నమెంట్ నిర్వాహకులకు ఏర్పడ్డ విషయం ఇక్కడ క్రీడాభిమానులకు ఒక శాపంగా మారుతుందన్న విషయం మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా క్రీడలను ప్రోత్సహించేయాలన్న ఒక సంకల్పంతో, పట్టుదలతో ఇప్పటికే ఒక స్పోర్ట్స్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటికే స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఈ అంశంపైనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు విదేశీ పర్యటన చేయడం చేయడం జరిగింది. అక్కడ ఆ పర్యటనలో వచ్చిన ఫీడ్బ్యాక్ ను ప్రజలకు పంచుకునేందుకు కూడా పలు సందర్భాల్లో ఆయన స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రత్యేకతను ఆయన చెప్తూ వస్తున్నారు వరుసగా. ఈ క్రమంలో తెరపైకి వచ్చినటువంటి చోటు చేసుకున్నటువంటి ఈ వివాదం అనేది సీఎం ను చాలా ఆగ్రహానికి గురి చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ క్రీడా స్ఫూర్తిని పెంచాలి, క్రీడల వైపు యువతను మళ్లించాలి, అంతర్జాతీయంగా మన క్రీడాకారులు రాణించేందుకు ఒకవైపు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే, మరొక వైపు ఉన్నటువంటి క్రీడా సదుపాయాల విషయంలో ఉన్నటువంటి క్రీడా వ్యవస్థను కూడా దెబ్బతీసే పరిణామాలు జరుగుతుండడం వెనుక ఎవరున్నారు, ఏంటి, దీనిపైన దర్యాప్తు జరగాలని కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కొత్త ప్రభాకర్ అధికారికి, ఐపీఎస్ అధికారికి కూడా ఆదేశాలు ఇచ్చినట్లు మనకు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సీఎం ఈ తాజా పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఒకవైపు క్రీడలను ప్రోత్సహించే క్రమంలో జరుగుతున్నటువంటి ఈ అసౌకర్యాలను కావచ్చు, ఇలాంటి వాటిని ఏ స్థాయిలోనూ క్షమించరాదు, ఏ స్థాయిలో కూడా ఉపేక్షించవద్దని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు మనస్తుంది. విజిలెన్స్ డీజీకి దీనిపైన విచారణకు ఆదేశించడం అంటేనే ఈ అంశాన్ని సీఎం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు మనకు తెలుస్తా ఉంది. దీని తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి, ఎవరిపైన చర్యలు ఉంటాయి, మరి విచారణలో ఏం తేలనుందో అనేది కూడా ఒక ఆసక్తికరమైన విషయం అయితే మన ముందున్న పరిస్థితి. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.